మురిగిబడులో శుక్రవారం తెల్లవారుజామున గొర్రెల మందపై తోడేళ్లు దాడి చేసి 11 గొర్రెలను హతమార్చాయి. సందేవేణి రాజయ్య అనే రైతు తన ఇంటి సమీపంలోని పాకలో గొర్రెలను రాత్రిపూట ఉంచగా సమీపంలోని అడవి నుండి వచ్చిన తోడేళ్లు వాటిపై దాడి చేసి చంపివేశాయి. ఈ విషయం తెలుసుకున్న బాధిత రైతు లవోదిబోమంటూ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. నిరుపేద రైతులైన తనకు గొర్రెల మృతితో సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తోడేళ్ల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధిత రైతుకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. 80 సనుగు గొర్రెలు ఉండే అట్టి కాసుకునే బాగుతున్నా నా ఈయనే మంచం వేసుకొని పంటున్నా గొర్రెల కాడ రోజు ఈయనే పంటున్నా. రాత్రి ఒక్కటి సుమారులో 12 సమయంలో కొరికినాయి. వచ్చి కొరికారు నాకు తెలియనాక అని అనే వరకు ఆయన అవి వెళ్ళి ఉరికినాయి. నేను చూసినా కూడా వీటిని ఏమైనా న్యాయం చేస్తే నేను గరిపోయి. ఈరోజు అందిన సమాచారం మేరకు మురిమడుగు శివారులోని విలేజ్ని మా సెక్షన్ ఆఫీసర్ గారు సందర్శించడం జరిగింది. అందులో ఈ వైల్డ్ డాగ్స్ వచ్చి మేకల గొర్రెల గుంపుపై అటాక్ చేయడం జరిగింది. అందులో మొత్తం 12 గొర్రెలు చనిపోయినాయి. అందులో 3 పెద్దవి, 5 పెద్దవి, 7 చిన్నవి. వాటికి కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ గారు దాన్ని పరిశోధన చేసి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఇవ్వమని మేము ఫోన్ ద్వారా తెలిపినాం. ఆయన వచ్చి స్పాట్ పంచనామా చేసుకొని దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని రాసిస్తే మా డిపార్ట్మెంట్ తరఫున మేము 100% వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.